నా పేరిట మిమ్ము స్వీకరించువాడు తప్పక నన్ను స్వీకరించును. వారిని నా తండ్రి ఎదుట నేను స్వీకరించి వారిని అక్కడ నేను అంగీకరిస్తాను. దానికి తగినటువంటి బహుమతిని వారు పొందుకుంటారు. అలా కాకుండా నా పేరిట వెళ్ళేటటువంటి మిమ్మలను స్వీకరించకుండా, అంగీకరించకుండా, తృణీకరించి తిరస్కరించేవారు దానికి తగినటువంటి ఫలమును పొందుకుంటారు. వారిని నేను కూడా నా తండ్రి సన్నిధిలో అంగీకరించను, స్వీకరించను అని ప్రభువు హెచ్చరిస్తూ పలుకుతున్నటువంటి మాటలివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభుని మాట. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 40వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపినటువంటి తండ్రి దేవుని స్వీకరించుచున్నారు. ఇది దేవుని యొక్క మాట అండి. క్రీస్తు ప్రభువు పలికినటువంటి ఈ మాటలను సరిగా అర్థము చేసుకుందాం. ఈ మాటలు ప్రభు ఎవరితో పలుకుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలంటే 11వ అధ్యాయం 1వ వచనములో, ఈనాటి సువిశేషములో ఆఖరి వచనం 11వ అధ్యాయం 1వ వచనము చూస్తే ప్రభువు శిష్యులకు ఆజ్ఞలను, తాను చెప్పవలసినటువంటి సూచనలను ఇచ్చి ఆయా పట్టణములకు వారు పంపిన తరువాత వారు శిష్యులు ఆయా పట్టణములకు ప్రభుని సువార్త బోధించడానికి వెడలిపోయాను. అంటే అర్థం ఏంటండి? ఇప్పటి వరకు చెప్పినటువంటి మాట ఎవరితో అంటున్నారు ప్రభు? శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు అన్నటువంటి మాటని ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. ఏమంటున్నారు ప్రభువయ్యా అంటే, మిమ్ము అంటే శిష్యులను, యేసు ప్రభుని నుండి వస్తున్నటువంటి శిష్యులను, యేసు ప్రభుని చేత పంపబడినటువంటి తన శిష్యులను ఎవరైతే స్వీకరిస్తారో వారు స్వయముగా ప్రభువునే స్వీకరించినట్లు. ఇంకా ప్రభు ఏమంటున్నారు? మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించినంటే ప్రభుని స్వీకరించినట్లు అంటూ, నన్ను స్వీకరించువాడు అంటే ప్రభుని స్వీకరించువారు నన్ను పంపినటువంటి వారిని స్వీకరించుచున్నారు అంటే తండ్రి దేవుని స్వీకరించుచున్నారు అని అర్థమండి. అంటే ఈ మాటలను బట్టి మనం అర్థము చేసుకోవలసినది ఏంటంటే, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ప్రభుని చేత పంపబడినటువంటి శిష్యులను మనము అంగీకరించాలా, స్వీకరించాలా? ఆనాడు శిష్యులను పంపాడు, ఈనాడు గురువులను, యాజకులను, బోధకులను మన వద్దకు పంపుతున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభుని పేరిట వచ్చేటటువంటి వారిని మనము స్వీకరించాలా, అంగీకరించాలా? అప్పుడు స్వయముగా క్రీస్తు ప్రభువునే మనము స్వీకరించి అంగీకరించినట్లు అని వాక్యములు అంటూ, ప్రభువుని స్వీకరించినటువంటి వారు దేవుని స్వీకరించినట్లే అని వాక్యం అంటుంది. అందుకే మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు ఇంకొక మాట అంటూ ఉన్నారు. నన్ను ఎవడైతే ప్రజల ఎదుట అంగీకరిస్తాడో వారిని నా తండ్రి ఎదుట నేను అంగీకరిస్తాను. ఎవరైతే నన్ను ప్రజల ఎదుట తృణీకరిస్తారో వారిని నా తండ్రి ఎదుట నేను తృణీకరిస్తాను. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, క్రీస్తు ప్రభుని నమ్ముకొని విశ్వసించి ప్రభుని మాట అనుసారము జీవిస్తూ నేను క్రైస్తవ బిడ్డని అని చెప్పుకుంటూ, క్రీస్తుని గూర్చి 10 మందికి సాక్ష్యము పలుకుతూ నేను క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డను అంటూ క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారం మంచి క్రైస్తవ బిడ్డగా నీవు స్వీకరిస్తూ ప్రభుని అంగీకరించి ఆయనకు సాక్ష్యము పలుకుతూ జీవిస్తేనట నిన్ను గూర్చి ప్రభు అక్కడ కూడా తండ్రి ఎదుట అంగీకరిస్తూ, అవును ఇతడు నా బిడ్డే, ఈమె నా బిడ్డే, నా భక్తుడే, నా భక్తురాలే, నా క్రైస్తవులే అని ప్రభు అక్కడ కూడా అంగీకరిస్తారట. అలా కాకుండా నువ్వు ఇక్కడ ప్రభువెవరో నాకు తెలియదు అని నోటితో అంటున్నా,
ప్రభువు నాకు వద్దు అని నీ మాటలతో కాకుండా చేతులతో చెబుతున్నా అంటే ప్రభువుని అంగీకరించి మంచి జీవితము జీవిస్తే అక్కడ ప్రభువు నిన్ను అంగీకరిస్తారు. అలా కాకుండా ప్రభువు నాకు వద్దు అన్నా, ప్రభువు నాకు అవసరము లేదు అన్నట్టు నీ జీవితం ఉన్నా, ప్రభువు అంటున్నాడు అక్కడ నేను కూడా నువ్వెవరో తెలియదు అని చెబుతాను బిడ్డ అంటున్నాడండి. చాలా చక్కగా ప్రభుని మాట మనకు అర్థమవుతుంది బిడ్డలారా. ప్రభుని పేరిట వచ్చి వాళ్ళను స్వీకరించి అంగీకరిస్తే ప్రభుని స్వీకరించినట్లే అంటున్నాడు. రెండవది, ప్రభువుని అంగీకరించి ప్రభు చిత్తానుసారం మంచి క్రైస్తవ బిడ్డగా నీవు జీవిస్తే అక్కడ నా తండ్రి ఎదుట నిన్ను గూర్చి నేను కూడా సాక్ష్యం పలుకుతూ నిన్ను అంగీకరిస్తాను నా రాజ్యములోనికి. అలా కాకుండా నీ మాటల వలన కానీ, చేష్టల వలన కానీ, ప్రవర్తన వలన కానీ, జీవితం వలన కానీ నాకు ప్రభు అవసరము లేదు, ప్రభు వద్దు, ప్రభు లేడు అన్నట్టు గనక నీ జీవితం, నీ క్రైస్తవ జీవితం ఉంటే అక్కడికి వచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని నేను కూడా పలుకుతాను అని ప్రభువు చాలా చక్కగా చెబుతున్నాడు. రెండవదిగా గుర్తుపెట్టుకోవలసింది మత్తయి శుభార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి నా శిష్యులు మీ చెంతకి వచ్చినప్పుడు నా శిష్యులు, నా బిడ్డలు నా చేత పంపబడిన వారని మీరు తెలుసుకొని వారిలో ఏ ఒక్కనికి మీరు ఒక్క గుక్కెడు మంచినీళ్ళిచ్చినా కూడా అవి నాకు ఇచ్చినట్టే నీకు తగిన ప్రతిఫలం, బహుమానం ఉంటుంది అని ప్రభు అంటున్నాడండి. నా శిష్యుల్లో ఏ ఒక్కనికి, ఈ చిన్నారి బిడ్డలు ఏ ఒక్కనికి నీ ఒక్క గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా తగిన బహుమానం నేను ఇస్తాను అంటున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, శిష్యులను పంపుతూ ఆ మాటలు ప్రభు చెబుతూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రభుని పేరిట మన చెంతకు వచ్చినటువంటి గురువులను, కన్యాస్త్రీలను, బోధకులను, యాజకులను మనము స్వీకరించి అంగీకరించి వారికి ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన, ఒక పూట అన్నం పెట్టిన, ఒక వస్త్రం ఇచ్చిన, వాళ్ళకి మనం ఏది సాయము చేసినా, దైవ సేవలో ఉన్నటువంటి వారికి మనము ఏది ఇచ్చినా దానికి తగినటువంటి బహుమతి, ప్రతిఫలము తప్పకుండా పరలోక రాజ్యములో పొందుకుంటాము. నేను ఇస్తాను అంటున్నాడు. అందుకని పౌలు గారు తిమోతి లేఖలో చాలా చక్కగా, నేను మంచి పోరాటము పోరాడితే నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను, ఇప్పుడు నా పోరాటము ముగిసింది, నా పరుగు పందెము ముగిసింది, కానీ పందెపు బహుమానం కోసం నేను ఎదురు చూస్తున్నా. నాలాగే ఎవరైతే ప్రభుని దర్శనము కోసం ప్రేమతో ఎదురు చూస్తున్నారు అందరికీ బహుమానము ఇవ్వబడుతుంది అని పౌలు గారు అంటున్నటువంటి మాటలు ఇక్కడ నేను మీకు అందరికీ బహుమానం ఉంటుందటండి. ప్రభుని ప్రేమతో స్వీకరించిన వారికి, ప్రభుని మాటానుసారం మంచి జీవితము జీవించినటువంటి వారికి, ప్రభుని పేరిట వచ్చిన వారికి నీవు చేసిన ప్రతి సాయము, ప్రతి మంచి పని కూడా గుర్తెరిగి అక్కడ బహుమతిని పొందు. నీవు ఇక్కడ ఏమి చేసినా, ఎటువంటి సాయం చేసినా, ప్రభుని పేరిట వచ్చినటువంటి ప్రభు సేవకులకు కావచ్చు, దైవ సేవకులకు కావచ్చు, అవసరములో ఉండి నీ చెంతకు వచ్చినటువంటి ఏ బిడ్డకు ఏ సాయము చేసినా, అది గుక్కెడు మంచినీళ్ళు కావచ్చు, ఒక పూట అన్నము కావచ్చు, లేకపోతే వారిని పరామర్శించడం కావచ్చు, వస్త్రాలు దానం నీవు ఏ దానము చేసినా, ఎవరికి ఎట్టి సాయము చేసినా కూడా తప్పకుండా నీకు తగిన బహుమతి లభిస్తుంది, ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు మాటిస్తున్నాడు. కాబట్టి ఈనాటి వాక్యములు మనం ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, ప్రభుని పేరిట వచ్చు వారిని మనం అంగీకరించాలా, స్వీకరించాలా. ప్రభునికి సాక్ష్యం పలికే మంచి జీవితం జీవిస్తే అక్కడ నా రాజ్యములో నిన్ను గురించి నేను సాక్ష్యం పలుకుతూ నిన్ను అక్కడ నేను అంగీకరిస్తాను, స్వీకరిస్తానని ప్రభు అంటున్నాడు. రెండవది, ఏ ఒక్కరికి నీవు ఏ సాయము చేసినా, ఏ మాట సాయము చేసినా, ఏ డబ్బు సాయము చేసినా, ఏ వస్తువు సాయము చేసినా కూడా నేను గుర్తు పెట్టుకుంటాను, నీకు తగిన బహుమతి, ప్రతిఫలము, బహుమానము నేను నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఇస్తాను. మర్చిపోకు, నువ్వు నన్ను అంగీకరించి మంచి క్రైస్తవ బిడ్డలా జీవిస్తే నేను నిన్ను అక్కడ అంగీకరిస్తా బిడ్డ. నా పేరిట నువ్వు ఎవరికి ఏ సాయము చేసినా, ఏ మంచి చేసినా అది తప్పకుండా నేను గుర్తు పెట్టుకొని నీకు తగిన ప్రతిఫలం, తగిన బహుమానం నేను ఇస్తానని ప్రభు ఈరోజు మాటిస్తున్నారు బిడ్డలారా. ప్రభుని నమ్ముకున్న వారలారా, ప్రభుని అంగీకరించి స్వీకరించి మంచి క్రైస్తవ బిడ్డగా జీవిద్దాం. ప్రభు మెచ్చే జీవితము జీవిద్దాం. తద్వారా ప్రభుని బహుమానము పొందుకుందాం.
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీ మాటలు విన్నాం, నమ్ముతున్నాం, నీ మాటానుసారము జీవించటానికి సిద్ధపడుతున్నాం. అయ్యా, ఈరోజున ప్రత్యేకముగా నీ పేరిట వచ్చు వారిని కానీ నిన్ను కానీ అంగీకరించు వారి పట్ల నీవు కూడా అంగీకారముతో ఉంటూ నీ రాజ్యములో తండ్రి ఎదుట వారిని అంగీకరిస్తానంటూ మాటిస్తున్నావు. ఆ మాటలు నమ్మి విశ్వసించి ప్రభువా, నీ పేరిట వచ్చినటువంటి దైవ సేవకులను కానీ దైవ సేవకుల ప్రబోధనలు కానీ విని నిన్ను అంగీకరించి మంచి జీవితము జీవించేలాగున మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మేము చేసిన ఏ మంచి పనికైనా కూడా, చేసిన ప్రతి పనికి కూడా తప్పకుండా ప్రతిఫలం బహుమానం ఇస్తానని మాటిస్తున్నావు. నీ మాటలు నమ్ముకున్నటువంటి బిడ్డలాగా అయ్యా మాకు మంచి మనసును దయచేయండి. ఇతరులు మా వద్దకు సాయము కోసం వచ్చినప్పుడు, ఏదైనా అడుగుతూ వచ్చినప్పుడు, అవసరంలో వచ్చినప్పుడు వారికి తగినటువంటి సాయము చేయగలిగినటువంటి మంచి మనసును మాకు దయచేయండి. ప్రత్యేకంగా నీ పేరిట వచ్చినటువంటి దైవ సేవకులు మా చింతకు వచ్చినప్పుడు వారికి తగినటువంటి సహాయాన్ని అందిస్తూ వారిని స్వీకరించి అంగీకరించే విధముగా మాకు మంచి మనస్సును, నీ కృపా దీవెనను దయచేయమని ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా, ఈ ప్రార్థనలో పాల్గొంటూ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపండి. అయ్యా, నీ కృపా దీవెన ప్రతి ఒక్కరికి అవసరం. ఏ కుటుంబము కానీ ఏ బిడ్డ కానీ నా వాక్యాన్ని ప్రతిరోజు వింటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో ఆ బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో నింపుతూ అయ్యా వ్యాధి బాధలతో ఉన్నటువంటి బిడ్డల ఎడల జాలి కరుణతో ముట్టి తాకి ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.